అందరికి నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే నేనంతా కూర్చొని మాట్లాడటం జరిగింది అండ్ సార్తో కూడా శ్రీనివాస్ సార్తో అందరు కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ. అలాగే ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకొని ఒక వారం రోజుల నుంచి కూడా ఆ చొరవ తీసుకోవడం జరిగింది ప్రతి ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా. కానీ ముఖ్యంగా ఇటు ఇండస్ట్రీ నుంచి చదలవాడి శ్రీనివాసరావు గారు ఇవాళ విషయం తెలిసిన వెంటనే వారిని పిలిపించి మాట్లాడటం, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా పలు విధాలుగా ఈ యొక్క సమస్యని సర్దుమానించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. ఇంకొకటి లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, చిరంజీవి సార్ ఏ ప్రాబ్లం ఉన్నా ఏ మంచి ఉన్నా ఫస్ట్ ఆయన ముందుంటారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఇది ఫస్ట్ టైం మీరు గమనించి పిలిపించి మమ్మల్ని కలిసేలాగా ఏమంటారు కూర్చోబెట్టి చాలా చక్కగా మమ్మల్ని ముందుకెళ్ళేలాగా చేశారు. ఫస్ట్ నన్ను కానీ శేఖర్ను కానీ. దాని తర్వాత ఇప్పుడు యూనియన్ సమస్యల్ని కూడా ఆయన కూడా ఒక మాట చెప్పి అనిల్ గారికి అండ్ మన రాజేష్ గారికి చెప్పి దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళి దీని సమస్యను క్లియర్ చేయండి అని చెప్పి చిరంజీవి సార్ కూడా చెప్పడం జరిగింది. సో యూనియన్ సమస్య కూడా ఇప్పుడు క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. ఇది గత కొన్ని రోజులుగా చాలా ఇష్యూస్తో మా డాన్సర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ సార్ వచ్చి రియాక్ట్ అయ్యి చిరంజీవి సార్ అందరూ కూడా డాన్సర్స్ బాగుండాలి, వాళ్ళ మధ్య ఏమొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి అంటే మా మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆ రకంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆవేదన అంతా ఒకటే సార్, కార్మికుల కష్టం కార్మికులకే పూర్తిగా చెందాలి అనేది ఒక్కటే మా కోరిక. ఇప్పటికీ మేము అడుగుతున్నది అదే. డాన్సర్స్ పని చేస్తున్నారు, వారికి రావాల్సినంత ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. సో మేము ఫస్ట్ నుంచి కూడా మేము బాధపడేది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ 100 రూపాయలే మాకు అసోసియేషన్కి వస్తున్నది. సో అది అసోసియేషన్ డబ్బులైనా, డాన్సర్స్ డబ్బులైనా, ప్రొడ్యూసర్స్ డబ్బులైనా శ్రమ దోపిడీ అనేది జరగకూడదు. అదొక్కటే మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాము. సో దానికి పెద్దలందరూ సహకరించి ఒక సొల్యూషన్ని తీసుకొని వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కార్మికుల నుంచి మాత్రం దయచేసి వారి ఫలితాన్ని వాళ్ళకే పూర్తిగా చెందేలా చేయండి. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, ఇది కూడా చెప్తున్నాను, చిరంజీవి సార్ ఎలాగా ముందుకు వచ్చారో సో బాలకృష్ణ సార్ కూడా దీని మీద స్పందించి మన శ్రీనివాస్ సార్ అండ్ మన ప్రసన్న గారితో కూర్చొని దీన్ని కూడా ఇమీడియట్లీగా సాల్వ్ చేయండి అని చెప్పి బాలా సార్ కూడా దీని గురించి తీసుకోవడం జరిగింది. ఇందాక మర్చిపోయిన మాట్లాడుతూ అండ్ ఫస్ట్ చిరంజీవి సార్ అండ్ బాలకృష్ణ సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా డాన్సర్స్ యూనియన్ సమస్యని కానీ కార్మికుల సమస్యని కానీ అర్థం చేసుకుని దాన్ని క్లియర్ చేయించినందుకు అండ్ చాలా చాలా థ్యాంక్స్ సార్.